భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ఆర్బీఐ కీలక సంస్కరణలను చేపట్టింది. 238 కొత్త బ్యాంకింగ్ నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. కస్టమర్ రక్షణ, బ్యాంకుల జవాబుదారీతనం మెరుగుపరచడమే లక్ష్యం. సైబర్ మోసాలపై సున్నా బాధ్యత, లాకర్ వివాదాల్లో భారీ నష్టపరిహారం వంటివి 2026 నుండి అమల్లోకి రానున్నాయి. దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రధాన సంస్కరణలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నాహాలు ప్రారంభించింది. ఆర్బీఐ ప్రజల కోసం 238 కొత్త బ్యాంకింగ్ నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. నవంబర్ 10 వరకు కొత్త నిబంధనలపై ప్రజల నుండి వ్యాఖ్యలను కోరుతోంది. బ్యాంకింగ్ సంస్థల నుండి ప్రజల అభిప్రాయం స్వీకరించిన తర్వాత ఈ నిబంధనలను 2026 నుండి అమలు చేయవచ్చు. ప్రతిపాదిత మార్పులు కస్టమర్ రక్షణను మెరుగుపరచడం, బ్యాంకింగ్ సేవలను సరళీకృతం చేయడం, బ్యాంకుల జవాబుదారీతనాన్ని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఒక కస్టమర్ ఖాతా సైబర్ మోసానికి గురై 3 రోజుల్లోపు బ్యాంకుకు నివేదిస్తే వారి బాధ్యత సున్నాగా పరిగణించబడుతుందని, అంటే కస్టమర్కు ఎటువంటి నష్టం ఉండదని ఆర్బీఐ పేర్కొంది. అంతేకాకుండా అటువంటి సందర్భాలలో బ్యాంకులు సకాలంలో చర్య తీసుకోవడంలో విఫలమైతే వారికి 25,000 వరకు జరిమానా పడుతుంది. దీనివలన బ్యాంకులు సైబర్ భద్రత గురించి మరింత అప్రమత్తంగా ఉండాలి. లాకర్ వివాదాలకు సంబంధించి కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కూడా ప్రధాన మార్పులు చేపడ్డాయి. నిర్లక్ష్యం లేదా భద్రతా లోపాల కారణంగా కస్టమర్ లాకర్ దొంగిలించబడినా లేదా దెబ్బతిన్నా బ్యాంక్ లాకర్ అద్దెకు 100 రెట్లు వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. మీరు లాకర్కు 1,00,000 అద్దె కడుతున్నట్టయితే ఆ లాకర్లో మీరు దాచుకున్న డబ్బు లేదా ఆభరణాల విలువైన వస్తువులు, పత్రాలు పోయినా, చోరీకి గురైన, ప్రమాదంలో నాశనమైన మీకు 1,00,000కు ₹1,00,00,000 నష్టపరిహారం వస్తుంది. ఇలాంటి రూల్స్ ను ఆర్బీఐ తీసుకురానుంది.